కాబట్టి ఇలా అయితే రంగు రానివ్వాలి, బాగుంటాయి. బండ్ల మీద వేసే బజ్జీలు అయితే వాళ్ళు పెద్ద దాంతో ఎక్కువగా వేస్తారు కాబట్టి అది ఆయిల్ అనేది బాగా హీట్ మీద ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగా కలర్ వచ్చినా కూడా చక్కగా ఉడికిపోతాయి. మనం అయితే తక్కువ ఆయిల్లో వేస్తాం కాబట్టి ఈ విధంగా కొంచెం కలర్ రానిచ్చినట్లయితేనే బాగుంటాయి. చూసారు కదా, మన అరటికాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని అయితే కట్ చేసేసుకుని ఇందులో ఉల్లిపాయలు అయితే స్టఫ్ చేసేసుకుందాము. ఇదిగోండి, ఈ విధంగా నేను చూపిస్తున్న మాదిరిగా కొంచెం అయితే ఘాటు పెట్టుకోవాలి. ఈ విధంగా కొంచెం ఘాటు పెట్టుకున్న తర్వాత దీంట్లోకి అయితే ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం సాల్ట్ అయితే కొంచెం కలిపాను. ఆ తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో అయితే పెట్టేసుకోవడమేనండి. మీకు ఒకవేళ దీంట్లోనే డైరెక్ట్గా కారం అవన్నీ కావాలనుకుంటే దీంట్లోనే కారం అలాగే కొంచెం చాట్ మసాలా వేసేసుకుని పల్లీలు కూడా యాడ్ చేసుకున్నట్లయితే దీంట్లో చాలా బాగుంటాయి. ఈ విధంగా స్టఫ్ చేసుకుని దానిపైన కొంచెం